మేషరాశి మేషరాశి వారు వారి వారి యొక్క ఇబ్బందులు తొలగాలన్నా, వారి యొక్క అదృష్టం పెరగాలన్నా, వారికుండే సమస్యలు తొలగిపోవాలన్నా ఏ రకమైన చిట్కాలు పాటిస్తే వారికి ప్రయోజనం కలుగుతుంది అనేది. అంటే ఇప్పుడు మనం వివిధ రాసుల వారు వారికుండే ఇక్కట్ల నుంచి బయటపడడానికి ఏ తరహా పరిహారాలు పాటించడం వల్ల, లేదా ఇంట్లో వారి యొక్క పూజా మందిరంలో ఏ దేవుని యొక్క చిత్రపటం పెట్టుకోవటం వల్ల మరింత మంచి పెరుగుతుంది ఇత్యాది వివరాలన్నీ కూడా మనం రాసుల వారిగా తెలుసుకుంటాం. మరి ఇప్పుడు మేషరాశి వారికి ఏ రకంగా చేస్తే మంచి జరుగుతుంది అనేది చూద్దాం. సాధారణంగా మేషరాశి వారికి ఉండే బలహీనతలు లౌక్యం అనేది కొరవడటం, చేయాలనుకున్నది మంచైనా చెడైనా సరే అది శీఘ్రంగా చేసేయాలనుకునే ఉత్సాహం, క్షణికావేశం, వీటి వల్లే వారు సాధారణంగా స్వయంకృతంగా కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం, ఆర్థిక నష్టాలు చవిచూడటం, ఇతరులను నమ్మి మోసపోవటం, ఇలాంటివన్నీ కూడా వారి జీవితంలో ఎక్కువగా జరిగే సంఘటనలు. కానీ మనిషి అన్నాక అంటే జాతకరీత్యా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి యొక్క రాసుల రీత్యా అయితేనేమి, అలాగే వారు పుట్టిన సమయంలో ఉండే వివిధ గ్రహాల యొక్క స్థితి వల్ల అయితేనేమి, వారికి ఉండే బలహీనతలు, బలాలు ఇత్యాదివన్నీ కూడా మరి వర్గీకరించబడటం అనేది జరుగుతుంది. సాధారణంగా మరి మేషరాశికి అధిపతి కుజుడు అవటం చేత పైన మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా మరి అమిత ఉత్సాహం అవ్వచ్చు, తొందరపాటు కావచ్చు, క్షణికావేశం కావచ్చు, ఇలాంటి గుణాలు వీరిలో చవిచూడటం అనేది ఉంటుంది. అయితే కుజుడు ఉండే బలం బట్టి ఈ లక్షణాలు ఒక్కొక్కరిలో అమితంగా కనిపించవచ్చు, మరొకరిలో కొద్దిగా తక్కువ పాలల్లో కనిపించవచ్చు. కానీ సాధారణంగా బేసిక్ పాయింట్స్ అంటాను, ఇలాంటివి మేషరాశి వారికి ఎక్కువగా కనిపించే గుణాలు. సరే, మరి ఇలాంటి గుణాల వల్ల నష్టపోకుండా ఉండటం కోసం వారు ఏ తరహా పరిహారాలు పాటించడం, ఎటువంటి చిత్రపటం ఇంట్లో పెట్టుకుంటే దేవుడిది మంచి జరుగుతుంది, ఆ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని కనుక పూజించినట్టయితే చాలా ఎక్కువ మంచి జరగడానికి ఉంటుంది. ఎందుకంటే వీరికి సాధారణంగా ఏదైతే కుజుడి యొక్క చెడు గుణాలు ఏవైతే ఉంటాయో, లేదా అవలక్షణాలు ఏవైతే ఉంటాయో, వాటిని అధిగమించి లాభాలు పొందాలి అంటే కనుక శని కరుణించాలి. కానీ నిజానికి కుజుడికి శనికి మిత్రత్వం లేదు, శత్రుత్వం తప్ప. అందుకని సాధారణంగా నష్టాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, ఇతరులను నమ్మటం వల్ల అయితేనేమి, వారి యొక్క క్షణికావేశాల వల్ల అయితేనేమి. ఆ రకంగా మరి మేషరాశి వారికి లాభాధిపతి శని అవుతూ ఉండటం, రాస్యాధిపతి కుజుడు అవుతూ ఉండటం, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకపోవటం, దీనివల్ల వారి ఎంత ఎదిగినప్పటికీ కూడా మళ్ళీ ఏదో విధంగా వాటిని పోగొట్టుకోవటం అనేది ఉంటుంది. కనుక వీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వారి యొక్క ఇంటిలో అంటే దేవుడి మందిరంలో కన్నా కూడా వారి యొక్క సింహద్వారానికి కుడిపక్క కానీ ఎడం పక్క కానీ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం పెట్టినట్టయితే కనుక అన్ని రకాలైన శుభాలు కలగడానికి, పైపెచ్చి వారి ఇంట్లో ఏవైనా సరే చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నా కూడా అవి కూడా తొలగి ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక మేషరాశి వారు
పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఇంట్లో పెట్టుకున్నట్టయితే చాలా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే చదవగలిగితే గనక ప్రతినిత్యం కనీసం ఒక్కసారి పంచముఖ హనుమత్ కవచం అని ఉంటుంది. అది ప్రతిరోజు చదివినా కూడా ఆ స్తోత్రాన్ని చక్కటి ఆర్థిక సుస్థిరత్వం అనేది, అలాగే ఇతరులను నమ్మి మోసపోవటం, తర్వాత ఇతరుల వల్ల ఏదైనా సరే ఘోష, ఇంకా ఇతరత్ర ఏవైనా సరే శత్రుత్వాలు, ఇలాంటివన్నీ కూడా సమసిపోవడానికి ఉంటుంది. కనుక ఈ రకంగా మరి మేషరాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్టయితే అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.